5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు అంటే జూన్ 20, 2025 శుక్రవారం నాడు ప్రారంభమైనటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియా భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతుంది. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో ఇండియా ఫస్ట్ సెషన్లో మంచి ఆట తీరును కనబరిచింది. అయితే ఫస్ట్ సెషన్ మరొక 5 నిమిషాల్లో ముగుస్తుందనగా కేఎల్ రాహుల్ ఆ తర్వాత సాయి సుదర్శన్ వరుసగా అవుట్ కావడంతో లంచ్ విరామ సమయానికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు అద్భుతంగా 91 పరుగులు జోడించారు. సో అటు యశస్వి జైస్వాల్ ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ శుభన్ గిల్ వీరిద్దరూ సెంచరీలతోటి చెలరేగుతుంతో మరి టీమిండియా భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతుంది. కేఎల్ రాహుల్ 42 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. సో ఈ మ్యాచ్ తోటి టెస్టుల్లో అరంగేట్రం చేసినటువంటి సాయి సుదర్శన్ తన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. కేవలం 4 బాల్స్ మాత్రమే ఆడినటువంటి సాయి సుదర్శన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో జమీన్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ వీరిద్దరు కలిసి ఇండియా ఇన్నింగ్స్ను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. సో మొదట హాఫ్ సెంచరీ చేయడానికి దాదాపు 90కు పైగా బాల్స్ ఎదుర్కొన్నటువంటి జైస్వాల్ ఆ తర్వాత అంటే హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా పరుగులు చేశాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే వన్డే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే శుభ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో చూస్తుండగానే ఆ తర్వాత జైస్వాల్ కూడా 90లలోకి ప్రవేశించాడు. అయితే 90లలోకి వచ్చిన తర్వాత జైస్వాల్కు కుడి చెయ్యి నొప్పితోటి కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ పట్టుదలతోటి బ్యాటింగ్ చేశాడు జైస్వాల్. బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 49వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టినటువంటి జైస్వాల్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి 144 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో ఇంగ్లాండ్ గడ్డపైన తను ఆడినటువంటి తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసినటువంటి 5వ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు యశస్వి జైస్వాల్. జైస్వాల్ సెంచరీ తర్వాత టీ విరామం ప్రకటించారు. టీ విరామం సమయానికి ఇండియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఫస్ట్ సెషన్లో ఇండియా 92 పరుగులు చేస్తే సెకండ్ సెషన్లో 123 పరుగులు చేసింది. ఫస్ట్ సెషన్లో 2 వికెట్లు కోల్పోయినటువంటి టీమిండియా సెకండ్ సెషన్లో 123 పరుగులు చేయగా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఇక టీ విరామం తర్వాత 2వ ఓవర్లోనే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ వేసినటువంటి 53వ ఓవర్లో జైస్వాల్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ 16 4లు 1 సిక్సర్ తోటి 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 91 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్ను కోల్పోయినటువంటి ఇండియా ఆ తర్వాత 1 పరుగుకే అంటే 92 పరుగుల వద్ద సాయి సుదర్శన్ రూపంలో 2వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 221 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 163 బంతుల్లోనే ఏకంగా 129 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. సో ఒకవైపు కెప్టెన్ గిల్, మరోవైపు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి భారత బ్యాటింగ్ను కొనసాగించారు. వీరిద్దరు కూడా ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు వేగంగా పరుగులెక్కింది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ కేవలం 140 బంతుల్లోనే విదేశాలలో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో అద్భుతంగా ఆడినటువంటి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి అద్భుతంగా ఆడి తనకు కెప్టెన్సీ ఇవ్వటము సరైనటువంటి నిర్ణయమే అని చాటి చెప్పాడు. అదేవిధంగా విమర్శకుల నోళ్లకు కూడా తాళం వేసినట్టయింది శుభ్మన్ గిల్. సో సెనా కంట్రీస్లో అంటే ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్లో కానీ శుభ్మన్ గిల్కు సరైనటువంటి రికార్డు లేదు. కేవలం స్వదేశంలో అంటే ఇండియాలోనే మాత్రమే బ్యాటింగ్ చేస్తాడు. విదేశాలలో ముఖ్యంగా సెనా కంట్రీస్లో ఏమాత్రం ఆడడు అనేటటువంటి అపప్రద ఉన్నటువంటి శుభ్మన్ గిల్ ఈ యొక్క ఇన్నింగ్స్ తోటి అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుతంగా అది కూడా వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ మరి ఈ తన సెంచరీని పూర్తి చేసుకోవడం జరిగింది. సో అటు యశస్వి జైస్వాల్ ఆ తర్వాత శుభ్మన్ గిల్ వీరిద్దరూ అద్భుతమైనటువంటి సెంచరీలు చేయటము, మరోవైపు కేఎల్ రాహుల్ కూడా 42 పరుగులతోటి రాణించటము, ఇక ఆ తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ తోటి రాణించడంతో ఇండియా భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. సో కడపటి వార్తలు అందేసరికల్లా శుభ్మన్ గిల్ 156 బంతుల్లో 15 4లు 1 సిక్సర్ తోటి 118 పరుగులతోటి బ్యాటింగ్ కొనసాగిస్తుండగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 93 బంతుల్లోనే 5 4లు 1 సిక్సర్ తోటి 53 పరుగులతోటి బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి అంటే కెప్టెన్ వైస్ కెప్టెన్ వీరిద్దరు కలిసి కడపడే వార్తలు అందేసరికల్లా 170 బంతుల్లోనే 115 పరుగులు జోడించారు 4వ వికెట్కు. సో దీంతో ఇండియా మరి ఫస్ట్ రోజు అయితే ఇండియాదే పై చేయి సాధించిందని చెప్పాలి. కడపటి వార్తలు అందేసరికల్లా ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 80.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్ 158 బంతుల్లో 15 ఫోర్లు 1 సిక్సర్ తోటి 119 పరుగులతోటి బ్యాటింగ్ చేస్తుండగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 94 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 53 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లు దాదాపుగా అందరూ పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఒక కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం 2 వికెట్లు తీసి కాస్త రాణిస్తే బ్రైడెన్ కర్స్ 1 వికెట్ తీశారు. ఇక మిగతా బౌలర్లందరూ పూర్తిగా దారుణంగా విఫలమయ్యారు. క్రిస్ వోక్స్ కానీ, ఆ తర్వాత జోస్ టంగ్ కానీ, ఇక ఆ తర్వాత ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్ కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీసినప్పటికీ అతను కూడా పరుగులు బాగానే ఇచ్చాడు. ఇక బ్రైడెన్ కర్స్ అయితే ప్రధాన ఫాస్ట్ బౌలరు 14 ఓవర్లలో కేవలం 1 వికెట్ తీసి మరి 58 పరుగులు ఇచ్చాడు. అటు క్రిస్ వోక్స్ కానీ, బైడెన్ కర్స్ కానీ, ఆ తర్వాత జోస్ టంగ్ అంటే ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు కూడా ఓవర్కి సగటున 4కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. సో మొత్తంగా చూసినట్టయితే ఫాస్ట్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మిగతా బౌలర్లు కూడా పెద్దగా రాణించిందేమీ లేదు. పిచ్చు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో మరి టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ ఒక రకంగా పిచ్ను తప్పుగా అంచనా వేసిందనే చెప్పాలి. సో వాళ్ళ అంచనా తప్పింది. ఇండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది.